హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగులో సూపర్ హిట్ సీరియల్ మొగలి రేకులతో అనేక మంది బుల్లితెర మీద సక్సెస్ అందుకున్నారు. అందులో దయాసాగర్ పాత్రలో నటించిన పవిత్రనాథ్ ఒకరు. కానీ ఈ నటుడు అనారోగ్య కారణాల వలన అతి చిన్న వయసులో చనిపోయాడు. మొగలి రేకులు సీరియల్ చక్రవాకం తర్వాత అతనికి అవకాశాలు తగ్గిపోయాయని చెప్పాలి. అదే సమయంలో ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నట్లు అతని సన్నిహితులు తెలిపారు. గత కొన్నేళ్లుగా బుల్లితెరకు దూరమైన పవిత్రనాథ్ అనారోగ్యపరమైన ఇబ్బందులతో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. మార్చి 1న మరణించిన పవిత్రనాథ్ దానికి 4 రోజుల ముందు నుండే చాలా ముభావంగా ఉన్నట్లు అతనితో దగ్గరగా ఉండే మిత్రులు తెలిపారు. ప్రధానంగా ఆర్థిక సమస్యలకు తోడు కావడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఊపిరి తీసుకోవడంలో సమస్య రావడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో పాటు హార్ట్ ఫెయిల్యూర్ కావడంతో పవిత్రనాథ్ మరణించారని వైద్యులు తెలిపారు. పవిత్రనాథ్కు ఆర్థిక సమస్యలకు తోడు తన భార్యతో అనేక విభేదాలు ఉన్నట్టు సమాచారం. తనకు శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడని, అతనికి అనేక మందితో అక్రమ సంబంధాలు ఉన్నాయని పవిత్రనాథ్ భార్య శశిరేఖ అనేక ఆరోపణలు చేసింది. కానీ వాటిపై ఎప్పుడూ కూడా తిరిగి స్పందించలేదు. అతను మానసికంగా ఇబ్బంది పడడానికి శశిరేఖ కూడా ఒక కారణమని పవిత్రనాథ్ సన్నిహితులు చెబుతున్నమాట. పవిత్రనాథ్ చనిపోయిన విషయాన్ని యాక్టర్ ఇంద్రనీల్ భార్య రామి మేఘ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పవి, నువ్వు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళావనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. నువ్వు లేవనే వార్త నిజం కాకపోతే బాగుండు. అబద్ధం కావాలని ఆశపడ్డా. నీకు తుది వీడ్కోలు చెప్పే అవకాశం కూడా మాకు దక్కకపోవడం బాధను కలిగిస్తోంది అని రామి మేఘ పోస్ట్ చేసింది. ఆమెతో పాటు పలువురు సీరియల్ యాక్టర్స్ కూడా పవిత్రనాథ్కు సంతాపం ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ ఈ రంగుల ప్రపంచంలో బ్రతకాలని పోరాటం చేసి ఒక దశలో తాను అనుకున్న స్థానానికి చేరుకొని అక్కడ నిలబడలేక, సరైన అవకాశాలు లేక, ఆర్థిక సమస్యలకు తోడు కుటుంబ సమస్యలు పెరగడంతో వాటిని అధిగమించలేక ఒక నటుడి నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది.